రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? అందరికీ శనార్థులు. దినాము మన రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమంలో వచ్చి మంచి మంచి ముచ్చట్ల కోసం ఎదురు చూస్తారు కదా. మరి ఈ రోజుకి ఇట్లా మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ఇక ముచ్చట్లు ఏందో తెలవాలంటే ముందుగా ముఖ్యాంశాలు చదువుకోవాలిగా. గట్టెనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. బన్నీ బద్రీనాథ్ సినిమాల కృష్ణ భగవాను వేణుమాధవ్ మధ్య జరిగిన కామెడీలా గుండ్లు కొట్టరా జేబులు కాదు అని అంటాడు అల్లు అర్జున్. అట్లనే వాళ్ళ మామ మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమాల బ్రహ్మానందం ఏవిఎస్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ముగ్గురు కలిసి దొంగతనాన్ని వేసి బంగారాన్ని ఇది నీకు ఇది నాకు అని అనుకుంటా పంచుకుంటారు. అగో సేమ్ అట్లనే అవినీతి చేసి లంచం తీసుకొని పంచుకుంటున్నట. శిష్యుడు ఎక్స్ డైరెక్టరు శివ బాలకృష్ణ గురువు ఎవరో బయటపడిపోయింది పోయిండ్రి ముచ్చట. ఐఏఎస్ అరవింద్ సారే నటనుల్లో శివ బాలకృష్ణ సారు ఆయన 500 కోట్ల అవినీతి చేసిండని లంచం గుంజిండని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిర్రు కదా. గంత పైకం ఏడికెళ్ళి కూడా కొట్టినవు, నీ వెనక ఎవరున్నారు బలమని గట్టిగా అడగబోతే సారు పేరు చెప్పిండటనుల్లో. ఇక బిల్డింగ్ల పర్మిషన్ల కోసము వచ్చిన పైకం అంతా అందులో సగం సగము లంచం మొత్తం వాటా పోయిందట ఈ సారుకు సూత. బాలకృష్ణ సార్ సుత తీసుకున్నాడు అన్నట్టు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా అయితే అరవింద్ సారు, హెచ్ఎండిఏ పాత కమిషనర్గా ఇక ఇద్దరు కూడి ముద్దుగా బిజినెస్ చేసిర్రు అన్నట్టు. ఇగో నార్సింగ్లో ఒక కంపెనీకి 12 ఎకరాల భూమిల పంచాయతీలా ఇక పెద్దసారి చెప్తేనే చిన్నసారి ఇచ్చిండట పర్మిషను. బిల్డింగులు కట్టేటందుకు పర్మిషను ఆయన చెప్తేనే ఈయన ఇస్తాడన్నట్టు. ఇంకొక కంపెనీల పర్మిషన్ కోసం చూడండి 10 కోట్లు డిమాండ్ చేస్తే అడ్వాన్స్ కింద అరవింద్ సార్కి ₹1 కోటి ఇచ్చిరట. ఇక మహేశ్వరంలో ఒక బిల్డింగ్ కోసము ఆయన ₹1 కోటి ఒక ప్లాట్ తీసుకున్నాడట. నువ్వు ఐఏఎస్ గారు ఏసీబీ నోటీసులు ఇస్తాడేమో చూడాలి మరి ఎట్లెట్లయితుందో. గింత అవినీతి చేస్తున్నా కానీ ఇన్నొద్దుల సంది ఏం చేసిరో ఏమో పోండ్రి. 100 కోట్లు ఆయన కమాంచుకుంటున్నారు ముద్దుగా. ఇదంతా ప్రజల సొమ్మేనాయే. ఇంత కష్టపడుతుంటే కుబేరుల దగ్గరికి చేరుకుంటున్నది ఆటంక లచ్చం రూపంలో. ఇక ఈ నాయకులే దొబ్బుకపోతున్నారు పోండ్రి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల తీరు ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.